ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉదయ్ భాను అన్న మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. యాంకర్స్ సిండికేట్ నడుస్తుంది, ప్రోగ్రామ్ చెప్తారు, ముందు రోజు క్యాన్సిల్ అయిపోయింది, నేను ఇప్పుడు ఈవెంట్ చేస్తున్నాను, మళ్ళీ చేస్తానో లేదో, మళ్ళీ పిలుస్తారో లేదో అని ఒక అసహనం వ్యక్తం చేశారు ఉదయ్ భాను. ఒకటే చేశానండి, మళ్ళీ చేస్తానని గ్యారెంటీ లేదా? రేపే ఈవెంట్ అనుకుంటాం, చేసే రోజు ఉండదు ఈవెంట్. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇక్కడ. ఈ విషయంలో కొంచెం లోతుగా వెళ్తే యాంకర్స్ సిండికేట్ అనేది నిజంగా ఉందా ఇండస్ట్రీలో? కొంతమందికి మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయా? కొంతమంది సీనియర్స్ని కావాలని పక్కన పెడుతున్నారా? ఇలాంటి చాలా ప్రశ్నలు లేవనెత్తాయి ఉదయ్ భాను చేసిన కామెంట్స్. ముఖ్యంగా చూసుకుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సుమ గారు చాలా పొయినీర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో సుమ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ, సుమ గారికి ఉన్న కన్సిస్టెన్సీ కానీ, ఒక స్టార్ మహిళ లాంటి ప్రోగ్రామ్ని ఒక దాదాపు 1200 ఎపిసోడ్స్ చేసి ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు ఆవిడ. అంటే ఒక కన్సిస్టెన్సీ ఉంది సుమ్మగారిలో. సుమ్మగారు ఎప్పుడూ టెలివిజన్కి దూరంగా లేదు. సినిమా ఇండస్ట్రీలోని ఫంక్షన్స్ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కానీ ఎప్పటికీ ఆవిడ దూరంగా లేరు. కాబట్టి ఆవిడ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 1 to 10 సినిమా ఇండస్ట్రీలో యాంకర్స్ విషయానికి వస్తే 1 to 10 సుమ్మగారు ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందులో పెద్ద అతిశయోక్తి లేదు. ఆవిడకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ వచ్చిన ఎక్స్పీరియన్స్ వల్ల ఆవిడ లైవ్గా చేయగలరు. అంటే ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద ఆర్టిస్ట్ని కూడా చనువుగా మాట్లాడగలరు. రాజమౌళి గారిని కానీ, కీరవాణి గారిని ఇలాంటి దిగ్గజాలతో కూడా ఆవిడ చనువుగా ఉండగలరు. అది ఒక్కరోజుతో వచ్చింది కాదు, ఆవిడ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఆవిడ సంపాదించుకుంది. కాబట్టి 1 to 10 సుమగారు ఉన్నారంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ స్పీచ్ లేవు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం అని అనిపించకుండా చేసే వన్ అండ్ ఓన్లీ యాంకర్. ఎప్పుడు ఏం జోక్ రెడీగా ఉన్నావు కదా. బోరింగ్ ఈవెంట్ అని కూడా బ్యూటిఫుల్ గా సెలబ్రేషన్ చేస్తుంది. ఇక తర్వాత విషయానికి వస్తే ఉదయ్ భాను గారు అంటే ఇండస్ట్రీలో ఆవిడ మనకి బాగా గుర్తుంది. ఇక్కడ ఈటీ వాళ్ళు స్టార్ట్ చేసిన హృదయాంజలి అనే ప్రోగ్రామ్తో ఆవిడ చాలా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత యాంకరింగ్ కానీ, సినిమా ఈవెంట్స్లో కానీ కనిపించేవాళ్ళు. ఎందుకో ఆవిడకి కొంత బ్రేక్ వచ్చింది, తెలియదు, ఆమె వ్యక్తిగత కారణాల వల్ల ఏమో తెలియదు. కానీ మ్యారేజ్ తర్వాత టెలివిజన్కి కొంతకాలం పాటు ఆవిడ దూరంగా ఉన్నారు. ఈ దూరం అయిన టైంలో కొంతమంది యాంకర్స్ పాపులర్ అయిపోయారు. ఇప్పుడు మంజుషా గారు చాలా ఈవెంట్స్ చేస్తారు. సో ఈవెంట్స్ని కూడా బాగా హ్యాండిల్ చేస్తారనే పేరు ఉంది. మంజుషా గారు కొన్ని ఈవెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళలో స్రవంతి పేరు ఎక్కువగా అనిపిస్తుంది. అంటే ట్రెండ్కి తగ్గట్టు, ఆడియన్స్కి పల్స్కి తగ్గట్టు, లేకపోతే ఈవెంట్కి తగ్గట్టు రెడీ అవడంలో ఆవిడ కొంత ప్రత్యేకత చూపిస్తున్నారు. అంటే ఏ సినిమా ఈవెంట్కి వస్తే ఆ సినిమా థీమ్కి తగ్గట్టు ఆవిడ డ్రెస్అప్ అయి రావడంతో కొంత అట్రాక్ట్ అవుతున్నారు. స్రవంతికి కొంతమంది అట్రాక్ట్ అవుతున్నారు. ఇందులో ఈ సిండికేట్స్ విషయానికి వస్తే ఇప్పుడు మా టీవీ వాళ్ళ ఈవెంట్స్ ఉంటాయి. మా టీవీ వాళ్ళ ఈవెంట్స్లో ఎక్కువగా శ్రీముఖి హోస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ మా టీవీ వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ చేయబట్టి మా టీవీ వాళ్ళు చేసే కొన్ని ప్రోగ్రామ్స్కి శ్రీముఖి హోస్ట్ చేస్తుంటారు. సుమా గారు అనేది అందరికీ ఉంది ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు పెద్ద ఈవెంట్స్ ఏమైనా జరుగుతున్నాయి, స్టార్ హీరోస్ ఈవెంట్స్ జరుగుతున్నాయి అన్నప్పుడు సుమగారు అయితే ఎక్కడ తప్పులు దొరలకుండా ఆ ఈవెంట్ని హ్యాండిల్ చేయగలరు. సుమగారు స్టేజ్ ఎక్కిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ ఆవిడ ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ 1 to 10 ఆప్షన్స్లో సుమగారే ఉంటారు. అందులో ఏమీ సిండికేట్ లేదు. అట్ ద సేమ్ టైం ఆ తర్వాత వచ్చిన మంజుష కొన్ని ఈవెంట్స్ని హ్యాండిల్ చేస్తుంటుంది, కొన్ని ప్రెస్ మీట్స్ని హ్యాండిల్ చేస్తుంటుంది, గీతా భగత్ కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటుంది. ఇక్కడ ఈవెంట్స్ కండక్ట్ చేస్తే శ్రేయస్ మీడియా కానీ, లేకపోతే యుబీ మీడియా కానీ, జే మీడియా కానీ వాళ్ళకి రెగ్యులర్గా చేసే యాంకర్స్ని ప్లేస్ చేస్తుంటారు. జనరల్గా ఏంటంటే ఒక 10 ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత ఆ ఈవెంట్ కంపెనీకి యాంకర్స్కి మధ్య ఒక ర్యాపో ఏర్పడింది. లావాదేవీల విషయంలో కానీ, మిగిలిన విషయాల్లో కానీ. మిగిలిన బయట ఈవెంట్స్కి వాళ్ళు ఛార్జ్ చేసేదానికంటే రెగ్యులర్గా ఈవెంట్స్ ఇచ్చే వాళ్ళకి వాళ్ళు తక్కువ ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆపర్చునిటీస్ ఎక్కువ ఇస్తున్నారని. ఇది ఇలా జరుగుతుంది తప్ప ఇందులో ఏమీ సిండికేట్ లేదు. నిజంగా చెప్పాలంటే ఝాన్సీ గారు కూడా చాలా ఈవెంట్స్ చేసేవాళ్ళు. కానీ ఝాన్సీ గారు ఆర్టిస్ట్గా టర్న్ అయిన తర్వాత ఈవెంట్స్ తగ్గాయి. ఆవిడ ఈవెంట్స్ పెద్ద ఎక్కువ చేయట్లేదు. అలానే ఆవిడ ఆర్టిస్ట్గా కూడా పాపులర్ అయిపోయి ఆవిడ అలా వెళ్ళిపోయారు. ఇందులో సిండికేట్ అనే పదానికి పెద్ద వెయిటేజ్ లేదనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆపర్చునిటీస్, మనం కన్సిస్టెన్సీగా ఇండస్ట్రీలో ఉన్నామా, ఫీల్డ్లో అందుబాటులో ఉన్నామా,
లేకపోతే ఈ ఫీల్డ్ని నమ్ముకొని ఉన్నామనే దాని మీద ఆపర్చునిటీస్ వస్తాయి తప్ప ఎవరు కావాలని ఒకరికి ఈవెంట్స్ ఇవ్వకూడదు అనేది ఉండదు. టైం టు టైమ్ ఆడియన్స్ అభిరుచి మారుతుంటుంది, ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైము ఆడియన్స్ని అడ్రస్ చేసేటప్పుడు వాళ్ళకి ఇన్స్టాలో వాళ్ళకున్న క్రేజ్ కానీ ఇవన్నీ వస్తుంటాయి. వీళ్ళంతా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఈ సోషల్ మీడియా క్రేజ్ లేదు, కానీ ఇప్పుడు ఇన్స్టా పాపులారిటీ, ఇన్స్టాలో క్రేజ్ కూడా కొంత భాగం అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వీటన్నిటిని బట్టి ఆ ఈవెంట్ మేనేజ్మెంట్కి, యాంకర్స్కి ఉన్న ర్యాపోని బట్టి అవకాశాలు వస్తుంటే తప్ప కావాలని ఎవరు ఒకరిని పక్కన పెట్టడం కానీ వీళ్ళకి అవకాశాలు ఇవ్వకూడదు అనుకోవటం కానీ ఏమీ ఉండదు.